ఇప్పుడు అతను ఏమన్నారండి, ఇప్పుడు మామూలుగా మన కోసము పాపాల కోసం చనిపోవడానికి యేసు గోపి గారు లేదండి, పొద్దున గొర్రెకి బాగా కౌంటింగ్ పడింది. అభిమన్యు గారు బాగా రాడు దింపాడు అనమాట. బాగా మంచిగా దిగింది. అంటే నిన్న రాత్రి ఒక డిబేట్ జరిగిందండి. అది నాకు పొద్దున వీడియో పెట్టాను, 10 నిమిషాల వీడియో. అంటే క్రిస్టియన్ అంటే మామూలుగా ఒక అతను మన వీడియో చూసి గర్వాప్స్ అయ్యాడు చర్చిలోంచి. గర్వాప్స్ అయితే మళ్ళీ అదే చర్చిలో ఉన్న వాళ్ళు వదిలిపెట్టరు కదా. ఏ సార్ వీళ్ళ బాధ ఏందండి? మన చెప్తా స్టోరీ మొత్తం చెప్తాను. అదే చర్చిలో ఉన్న వాళ్ళతో నేనేమనంటే, బాబు మరి మీ చర్చిలో నిన్న ఎవరైతే మళ్ళీ చర్చికి రమ్మంటున్నారో నీతో పాటు నేను కూడా వస్తాను, మరి వాళ్ళందరినీ ఒక లైవ్ డిబేట్ పెట్టమని చెప్తే నిన్న రాత్రి 3 వచ్చారు. 3 మన ఎక్స్ క్రిస్టియన్ ఫాదర్, మొత్తం 4, నేను 5 మంది అందరం కలిసి నైట్ డిబేట్ జరిగింది. నేను ఏమనలే, బాబు పాస్టర్ గారు మీ చర్చిలోనే నేను విక్కీ వచ్చి బాప్టిజం తీసుకుంటాము, మా ఇద్దరితో పాటు ఇంకొక 1000 మంది నేను పిలుచుకొని వస్తాను, నేను ఇప్పుడే బస్ బుక్ చేసుకుంటాను, ఏం లేదు చనిపోతాడని పాత నిబంధన గ్రంథం, యేసు మన పాపాల కోసం చనిపోతాడని పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ రాయబడింది అది ఒక్కటే చెప్పండి, ఇంకా నేను ఇప్పుడే మీ ఊరికి బస్ బుక్ చేసుకుంటున్నాను, బ్యాగ్ కూడా సర్దుకుంటున్నాను, నేను విక్కీ ఇంటికి వెళ్ళి విక్కీని తీసుకొని మీ చర్చికి వచ్చి నేను బాప్టిజం తీసుకుంటానండి అంతే అని చెప్పా. 2 గంటలు జరిగిందండి డిబేట్. ఎవరు చెప్పాల, అది నేను ఒక 10 నిమిషాలు పెట్టాను, కట్ చేసి యూట్యూబ్ లో పెట్టాను 10 నిమిషాలు. ఇంకా నేను వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఈ బైబిల్ ఎంత బలహీనమో, వీళ్ళు ఈ ప్రవీణ్ మందు గెలవలేరని చెప్పేసి మన ఎక్స్ క్రిస్టియన్ ఫాలోవర్ కి అర్థమైపోయి ఇంకా బలంగా అయిపోయిండు. వాడు బలంగా అవ్వాలని, వాళ్ళు ఎంత తెలుగు తక్కువలో ఆ అబ్బాయికి అర్థం కావాలని చెప్పేసి మనం అట్లా పెట్టామన్నమాట. ఇంకా అట్లా నాన్న రభస చేసి ఏంటంటే ఇప్పుడు ఎస్ఐలో 42:1-2 చెప్పిండు. అది లేదాడ ఆడ కుమారుడు అని లేదు, పాపాల కోసం అని లేదు, ఇంకోటి లేదు. మళ్ళీ ఇంకొకటి ఏదో వచ్చని చెప్పాడు, కన్యక గర్భవతి 7:14 అని చెప్పాడు. అందులో అది చెప్పాడు. మళ్ళీ 42 అది చెప్పింది ఒక లేడీ అనుకుంటా పాస్టర్ అమ్మ. తర్వాత తర్వాత ఈ డిబేట్ జరిగిన తర్వాత మన పిల్లోడు మళ్ళీ ఫోన్ చేసి చాలా స్ట్రాంగ్ అయిపోయినా, లేదన్నా చాలా ధైర్యం వచ్చింది, వీళ్ళు ఇది కూడా చెప్పలేకపోతున్నారు, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎట్లా చర్చకెళ్ళని అబ్బాయి చెప్పాడు. అసలు ఏ తండ్రి సింపుల్ గా అడిగితే పోయేది కదా సార్, ఎక్కడ అసలు కొత్త నిబంధనలు ఏ తండ్రి బలాన్ని చూపించమని చెప్పండి. ఇంకా పాస్టర్ ఎవడో ఊరుకుండగా రక్తం మరికి మళ్ళీ నాకు ఫోన్ చేసి పొద్దునే ఫోన్ చేసి మళ్ళీ ఏందో అంటా ఉంటే, బాబు నేను క్లాస్ గా చెప్తున్నాను, మీకు మాస్క్ కావాలంటే నీకు ఇట్లా కాదు అని చెప్పి నేను ఫస్ట్ మనిషిగా చెప్పానండి. మనిషితో మాట్లాడా, మనం మనిషితో మాట్లాడే అది ఈ పాస్టర్ గారు నేను ఏమనలే, బాబు మీరు పాస్టర్ గా మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, మీరు మీ పాస్టర్ సర్టిఫికేట్ ఏది అని చెప్తే చెప్పండి, అది అక్కడ రాయబడి మీరు విమర్శిస్తున్నారు బైబిల్, మీకు అర్థం కాకపోతే బైబిల్ వదిలేయండి. ఇప్పుడే పంపిస్తాను నెంబరు, పంపించండి. ల్యాప్టాప్ ఇప్పుడు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెడతాను, పెట్టండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. చెప్పు ప్రవీణ్. పాస్టర్ గారు ఇప్పుడు మేము అడిగింది ఏంటంటే చాలా వెరీ సింపుల్ క్వశ్చన్. సరేలే ప్రవీణ్, మేము బూతులు కాదు, మేము బూతులు తిట్టడం ఎందుకంటే మీరు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం తప్పు. బ్రహ్మదేవుడు గురించి నేను వెళ్ళలేదు, నాకు అసలు సంబంధం లేదు. నువ్వు వెళ్ళావు నేనుగా తెలియదు. నువ్వు వెళ్ళావు. ఇంకోసారి ఆడియో రిపీట్ చేసి చూసుకో. నువ్వు వెళ్ళావు. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. నాకు సంబంధం లేదు. మీకు లేదు నాకు సంబంధం లేదు. నేను మాట్లాడదు, ఎందుకంటే నువ్వు మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నావు. కుర్రోడు అనుకుంటాను. ప్రవీణ్ గారు మాట్లాడుతుంది. నా పేరు గోపి అండి. నేను ప్రవీణ్ తో మాట్లాడాలనుకున్నాను బ్రదర్. కాదులేండి, నేను నాకు కొన్ని డౌట్ ఉన్నాయి, చెప్తారేమోనని. లేదులేండి నేను చెప్పలేను. ఎందుకండి పాస్టర్ అయింది మీరు అసలు ఏ తండ్రి పేరు చెప్పండి ఫస్ట్. మీరు బైబిల్లో కొత్త నిబంధనలో ఏ తండ్రి పేరు ఎక్కడుంది ఒక్కసారి నాకు రిఫరెన్స్ చూపించండి. మీరు బైబిల్లోంచి యేసు తండ్రి పేరు ఇది అని మీరు బైబిల్లో చూపించండి. యేసుకి మానవ రీత్యా తండ్రి ఉంటే దేవుడు ఎవడు ఆయన? తండ్రి పేరు సార్, అసలు కన్న తండ్రి పేరు చెప్పండి. లేదా అసలు ఆయన ఈయన నా తండ్రి అట్లా కదండి. తల్లిదండ్రి ప్రమేయంతో పుడితే దేవుడు ఎవడు? తండ్రి కాదండి, ఆయన పూజించింది ఏ తండ్రిని పూజించాడు? ఆ పేరు నాకు కొత్త నిబంధనలో చూపించుకొని అడుగుతున్నాను. నేను అడిగింది ఏం లేదు. మీకు అర్థం కాదు క్వశ్చన్. కొత్త నిబంధనకి ఆ పేరు రాదండి. కొత్త నిబంధనకి కొత్త పేరే వస్తుంది. ఏం పేరు సార్ అది?
అసలు యేసు ఎవరిని పూజించాడు? ఎవరి గురించి సువార్త చెప్పాడు? యేసు ఎవరి గురించి సువార్త చెప్పాడు? యేసు పరలోక రాజ్యం సమీపంగా ఉంది, అందరూ మారు మనసు పొందండి సువార్త చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? ఏ దేవుడి గురించి చెప్పాడు? పరలోక రాజ్యం గురించి చెప్పాడు సార్, మార్కు 1:15 కాలం సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త ప్రకటించు గలలోకి వచ్చునని ఉంది. దేవుడు ఆయనే కనుక దేవుని రాజ్యం అంటే మరి ఆయన రాజ్యమే. ఈయనే దేవుడా? ఆయనే దేవుడు. మరి ఆయన నేను దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడా? ఎక్కడ చెప్పుకుంటాడు? దేవుడు దేవుడిని ఎక్కడ చెప్పుకోనక్కర్లేదు. మరి యెహోవా చెప్పుకున్నాడు కదా. యెహోవా చూడండి, దేవుడు అంటే నేను దేవుడు అంటే ఎవరో, అసలు దేవుడు అంటే ఎవరు చెప్పు? నువ్వు దేవుడు అంటే ఎవరు చెప్పు గోపి? దేవుడు అంటే ఎవరు చెప్పు? దేని ప్రకారం? బైబిల్ ప్రకారం, హిందూ గ్రంథాల ప్రకారమా? బైబిల్ ప్రకారం, హిందూ గ్రంథాల ప్రకారం ఒకటి ఉంది. హిందూ గ్రంథాల ప్రకారం నాకు వద్దులేదు, బైబిల్ ప్రకారం చెప్పు. మీరు చెప్పండి, నేను రిఫరెన్స్ చూపించి చెప్తాను, ఊరికనే చెప్పండి. నేను కాదు, మీరు చెప్పండి కాదు, రిఫరెన్స్ చూపించే చెప్పండి. అదే సార్, చెప్పండి బ్రదర్, ఎందుకంటే మీకు తెలుసు కదా. దేవుడు అంటే మీరు బైబిల్లో చూపించమన్నారు. యెహోవా దేవుడు అని చెప్పుకున్నాడు. వినండి సార్, యెహోవా ద్వితీయోపదేశకాండంలో వినండి 32-35, ఇదిగో నేను దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృదు నుండించువాడు బ్రతికించువాడు నేనే, గాయపరచువాడు స్వస్థపరచువాడు నేనే, నా చేతి నుండి ఎవడు. ఇది సార్ దేవుడు లక్షణాలు ఇవి ఉండాల్సింది. మరి అవును, ఆయనే కదా ఈయన కూడా. మరి ఈయన ఎవరిని గాయపరిచాడండి? ఎవరిని మృదు నుండించాడు? ఇప్పుడు దేవుడి లక్షణాలు అంటే ఏంటి చూడండి, మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. అర్థమైంది. వినండి, నేను చెప్తాను వినండి. మృతి నందించువాడు, బ్రతికించువాడు, గాయపరచువాడు, స్వస్థపరచువాడు ఈయన దేవుడు. ఈ దేవుడి లక్షణాలు. యేసు ఎవరిని గాయపరిచాడు? ఎవరిని మృతి నందించాడు? ఎవరిని చంపాడు? ఎవరిని గాయపరిచాడు? యేసు ప్రభు ఎవరిని గాయపరిచాడు, ఎవరిని చంపారంటవా? అవును, ఆ లక్షణాలు ఉండాలి కదా, దేవుడి లక్షణాలు ఉండాలి కదా. మరి అవే దేవుడి లక్షణాలు అంటే. ఇప్పుడు యేసు ప్రభు కాలానికి వచ్చేటప్పటికి చెప్పేది ఒక మాట చెప్పేది. బైబిల్ 3 కాలాలుగా విభాగించబడింది. సార్ నేను అడుగుతుంది అది నాకు అనవసరం. వద్దు సార్, అదంతా నాకు చెప్పింది అనవసరం అంటారు, చెప్పింది అనవసరం అంటారు, చెప్తుంటే వినరు, చెప్పింది అనవసరం అంటారు. సరే చెప్పండి, మీకు నచ్చింది చెప్పండి. మరి వినాలి కదా, ఇంటే మీకు అవునా కాదా, మీకు అవునైతే అంగీకరించడం లేకపోతే వదిలేయండి దాని గురించి. నేను అడిగిన ప్రశ్నకి మీరు వేరే సమాధానం చెప్తే ఎట్లా ఉంటాయి? ఎట్లా వేరే కాదు, అక్కడ నుంచే వస్తున్నాను నేను. బైబిల్ అజ్ఞాన కాలము చూసి చూడనట్టుగా వదిలేసిన కాలం ఒకటి ఉంది. ఎవరు వదిలేశారు? దేవుడు వదిలేశాడా? ప్రజలు వదిలేశారా? చెప్పింది ఏనండి. వదిలేసింది ఎవరండి? దేవుడా ప్రజలు వదిలేశారు? చూసి దేవుడే ప్రజల్ని చూసి చూడకుండా వదిలిపెట్టాడు కొంతకాలం. అంటే అన్యాయం చేసిన అది న్యాయం ఆ దేవుడి దృష్టిలో? ఇది అప్పట్లో ప్రజలు చెప్పేది, అప్పట్లో ప్రజలు ఇంకా మారతారని వదిలిపెట్టి మారలా, జలప్రలయం రప్పించాడు. తరువాత ధర్మశాస్త్ర కాలం, దీని ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చాడు. ఇది కృపాకాలం, ఇక్కడ గాయపరచటాలు కొట్టటాలు తిట్టటాలు ఉండవు. ఇక్కడ ఎంతసేపు ప్రేమించటమే ఈ కాలం. అది యేసుప్రభు గాయపరచడు ఎవరిని, యేసుప్రభు గాయపరచడు ఎవరిని, సంపడు ఎవరిని, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు. అది ఆయన పని. అది దేవుడి లక్షణం కాదు కదా అది. మరి దేవుడి లక్షణం అంటే ఏంటి? కాలాలు ఉన్నాయి కదండి, మీకు కూడా కాలాలు ఉన్నాయి కదండి. కాలాలను బట్టి పరిస్థితులు మారతారావా? ఇప్పుడు నాకంటే ఎక్కువగా తెలియదు కానీ సాయిబాబా శాంతమూర్తే కాదా? ఎవరండి? సాయిబాబా దేవుడే కాదండి, దేవుడుగా ఇప్పుడు కలియుగంలో వచ్చేటువంటి దేవుళ్ళుగా భావిస్తున్నారు కదా సమాజం. పిచ్చోళ్ళండి వాళ్ళంతా, భావించే వాళ్ళంతా పిచ్చోళ్ళు నా దృష్టిలో. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు, మంచిది. సాయిబాబా దేవుడు కాదండి, అతను ముస్లిం ఫకీర్. అతను అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటే అల్లానే దేవుడు అని చెప్పాడు. ఓకే తప్పలేదు. ఓకే, మంచిది. ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న వాళ్ళు దేవుళ్ళు కాదంటారా మీరు? మాకు హిందూ గ్రంథాల ప్రకారం దేవుళ్ళు అని చెప్పి మా 18 పురాణాలు 10 ఉపపురాణాలు ఉన్నాయండి. కాదండి, మీకు కూడా కాలాలు ఉన్నాయి కదండి. కలియుగం ద్వాపరయుగంలో ఉన్నాయి కదా. వాటిల్లో కలియుగంలో పరిస్థితులన్నీ ప్రతి దేవుడు కూడా శాంతమూర్తిగా ఉన్నాడు కదా. సార్ మీరు ఫస్ట్ దీనికి దేవుడి లక్షణాలు యేసు లేవు కాబట్టి యేసు దేవుడు కాదండి. కాలాన్ని బట్టి మారండి, కాలాన్ని బట్టి చెప్పండి. ఇప్పుడు యెహోవా దేవుడి కాలంలో ధర్మశాస్త్రం కంటికి కన్ను పంటికి పన్ను అని ఉంది. కృపాకాలంలో యేసు ప్రభు ఎవరిని గాయపరచడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే దేవుడు అంటారా మీరు బైబిల్ ప్రకారం? అంటే బైబిల్ ప్రకారం మేము దేవుడు అని నమ్ముతున్నాం సార్. మనకు రాసి ఉండాలి కదండి, మనం నమ్మటం కాదండి, బైబిల్లో రాసి ఉండాలి కదా.
మేము నమ్ముతున్నామండి రాసే ఉందని. నేను రిఫరెన్స్ చూపిస్తాను, తీసి చదవండి. ఇప్పుడు మేము చెప్పేది ఒకటి వింటారా సార్? ఇప్పుడు ఒకటో కొలస్ట్రీలు 1:15 తీయండి ఒకసారి. కొలస్ట్రీలు 1:15 తీయండి. అక్కడ ఏముందో చదవండి. కొలసీలు 1:15 తీయండి సార్. చదవండి, నా దగ్గర బైబుల్ లేదు, నేను బయట ఉన్నాను. చెప్పండి, చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరాయన? యేసు ప్రభు. ఆది సంభూతుడు అంటే ఏంటి? ఆది సంభూతుడు అంటే అంతటా ఉన్నవాడు. సార్ మీకు తెలియకపోతే నాకు తెలియదండి, మీరు చెప్పండి అనండి. చెప్పండి మరి పోనీ. ఆది సంభూతుడు అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు. నేనేమన్నా అంతటా ఉన్నాడంటే వాడికి మొట్టమొదటిగా పుట్టిన వాడికి చాలా తేడా ఉందండి. మీరు మొట్టమొదటి కొడుకు పుట్టినవాడు ఏమంటే పెద్ద అబ్బాయి అంటారు. అంతా ఉన్నవాడని మీ అబ్బాయిని అంటారా? అంతటా అన్న నేను అంతా కాదు. అదే సార్, అంతా ఉన్నవాడని మీ పెద్ద అబ్బాయిని అంటారా? మొట్టమొదటి పుట్టినవాడు అంటారు మీ అబ్బాయిని, పెద్ద అబ్బాయిని. మన జన్మ అంతటా ఉండదు కదండి, కొన్ని సంవత్సరాలే ఉంటది. అదే సార్, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మనది కొంతే ఉంటది, దేవుడిది అంతా. నేను అందుకే అంతా అన్నా. అడిగింది ఇక్కడ అర్థం అడిగా, దేవుడి గురించి అడగలేదు, మీరు అర్థం అడిగా. ఇప్పుడు ఆది సంభూతుడు అంటే మీకు అర్థమైంది చెప్పండి. ఇప్పుడు నేను కూడా ప్రశ్న ఇస్తున్నా, మరి ప్రశ్న అయినా సార్ వినండి సార్, మీరు కంప్లీట్ నేను కూడా ప్రశ్న అయినా అంటున్నా. మొట్టమొదటిగా పుట్టినవాడండి. అదే రోమియోలకు 1వ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం, సృష్టికర్తను మాత్రమే పూజించాలి, సృష్టి రాశిని పూజించకూడదనండి. మరి ఈయన మొట్టమొదటిగా పుట్టినవాడు కదా, పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? బైబిలే చెప్పింది దేవుడు కాదని చెప్పి. మొట్టమొదటిగా పుట్టినవాడు యేసు పుట్టాడు. ఇప్పుడు 1:15 యేసు పుట్టినట్టుంది కదా. మరి యేసు దేనికి పుట్టాడు కూడా చెప్పు. మరి పుట్టకూడదండి, సృష్టి సార్, మీకు సృష్టికర్త అనేవాడు. ఇప్పుడు దేవుడికి అవతారాలు సార్ వినండి, దేవుడికి అవతారాలు ఉన్నాయా లేవా? దేవుడికి అవతారాలు ఉన్నాయా లేవా? సార్ మీరు పిచ్చిగా మాట్లాడకండి, మాట్లాడకండి. హిందూయిజంలో అవతారవాదం ఉంది, రాముడు కృష్ణుడు వస్తాడని చెప్పి ముందర రాసుకుని మాకు అవతారవాదం ఉంది. ఈ అవతారవాదం అనేది క్రిస్టియానిటీ లేదు. మీరు ముడి పెట్టకండి. మీరు ఎట్లా పెడుతున్నారంటే తాత మీసం ముడి పెడుతున్నారు మీరు. నేను దానికి ముడి పెడతా. మా దాంట్లో కూడా అవతారవాదం చూపించండి. మీ దాంట్లో అవతారవాదం ఎక్కడుందో చూపించండి. దేవుని ఇప్పుడు క్రీస్తు కూడా దేవుని అవతారంగానే వచ్చాడు. ఎక్కడుందండి? మీరు చెప్పే మాట సొంత మాటలు చెప్పకండి, మీ చర్చిలో చెప్పుకోండి. అవతారవాదం ఎక్కడుంది? బైబుల్లో ఉంది. ఎక్కడ ఉంది? నా దగ్గర ఇప్పుడు బైబుల్ లేదు, నేను బయట ఉన్నాను చెప్తున్నాగా. ఈ సొల్లు మాటలు మీ చర్చిలో చెప్పండి సార్. ఎందుకు సార్ మా బోటలో చెప్పిస్తారు? మేము చర్చిలో చెప్పుకుంటాంగా. మీకు చెప్పండి, ఏంటి చెప్పాల్సింది, చెప్పండి మీరు.